నేతృత్వంలో అనేక మంది ఆస్తికులైనటువంటి సువాసినులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఆనందాన్ని, ఎంతో మహిమని వాళ్ళందరూ కూడా పొందారు. కాబట్టి ఈ ఫలితం యావత్ ప్రపంచానికి కూడా విశ్వవ్యాప్తంగా వెళ్ళి ధర్మం అనేటటువంటిది స్థాపనం అవ్వాలి, అధర్మం నశించాలి. లోకంలో ఈ వర్షాకాలంలో అకాల వర్షాల వల్ల లేదా అనావృష్టి అతివృష్టి అనేటటువంటి రెండూ కూడా లేకుండా పాడి పంటలన్నీ కూడా బాగుండాలి, దేశక్షేమం కలగాలి అనేటటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా వీక్షించి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాల్ని పొందవలసిందిగా మరొక్కమారు కోరుతూ ఈరోజు శ్రీ విద్యా హోమం జరుగుతోంది. మధ్యాహ్నం 11:30 సమయానికి పూర్ణాహుతి కార్యక్రమం, తదంతరం అభిషేకంతో ఈ కార్యక్రమం అంతా ముగుస్తుంది. స్వామీజీ యొక్క నేతృత్వంలో ఇటువంటి కార్యక్రమాలు సుమారు 10వ యాగం మన భాగ్యనగరంలో జరిగింది. భారతదేశంలో అనేక చోట్ల చేశారు. మరిన్ని యాగాలు ఇలా ఆ స్వామివారు మనకి చేయాలి అని అభిషేక్ బ్రహ్మచారి స్వామీజీ యొక్క ఆశీస్సులు కూడా ఆస్తిక వరేణ్యులందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం స్వస్తి.